రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బచ్చా క్యాజువల్ ఫర్నిచర్ షాప్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి భారీ క్రేన్లు కూడా చేరుకున్నాయి. భవనంలో 6 ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అందులో తల్లి, 2 పిల్లలున్నట్లు సమాచారం. భవనం పరిసర ప్రాంత వాసులను అధికారులు ఖాళీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి రోబోను పంపి ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు కూడా చేపట్టారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. అంబులెన్స్లు కూడా వచ్చాయి. నాంపల్లి అగ్ని ప్రమాద ప్రాంతం వద్ద పోలీసులు, హైడ్రా విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఘటనా స్థలంలో అంబులెన్స్లను అధికారులు సిద్ధంగా ఉంచారు. భవనం చుట్టుపక్కల దట్టంగా పొగలుముకుంది. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులతో కలిసి అధికారులు తొలగిస్తున్నారు. ఫర్నిచర్ సుమారుగా 12 గంటల టైంలో వచ్చింది. ఫస్ట్ బాగా ఒక రాగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడిగిలికి వచ్చినాం మేము. అదే వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మటుకు ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చేసారు. ఏవైతే ఫస్ట్ ఫ్లోర్లో, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా మొత్తం బయటకు వచ్చేసారు. కానీ కింద సిల్లార్లు ఎవరైతే వాచ్మెన్ ఫ్యామిలీస్ కానీ, తర్వాత కొందరు సిల్లార్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కింద ఉండిపోయారు. అంటే వాళ్ళు పొగ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు బయటికి రానికి యాక్సెస్ దొరకలే వాళ్ళకి. ఇక దానివల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయినట్టు అనిపించింది. సో కొంచెం ఫైర్ ఇంజన్స్ కూడా చాలా లేట్ వచ్చినాయి. దాంతోపాటు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ దగ్గర ఏవైతే పబ్లిక్ ను అంటే ప్రజలకు కాపాడాల్సిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో, అంటే వాళ్ళకు మంటలు కూడా వెళ్ళేటటువంటి డ్రెస్సెస్ ఉంటాయి కొన్ని, అలాంటి డ్రెస్సెస్ ఎవరి దగ్గర లేవు వీళ్ళ దగ్గర. తర్వాత వాళ్ళ ఏదైతే వేసుకున్న ఆక్సిజన్ సిలిండర్, ఆ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఒక 10 minutes కన్నా ఎక్కువ పోలేకపోతున్నారు. ఆ గేట్ మధ్యలో ఉందని చెప్పేసి, గేట్ లాక్ ఉందని చెప్పేసి ఆ గేట్ ఓపెన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఒకవేళ గేట్ ఓపెన్ చేసినట్టు 2-3 గంటల ముందు లోపల ఉన్న వాళ్ళు మేబీ మనం బచాల్సింటాము. ఇంకా ఇప్పటికి కూడా తెలియదు. వాళ్ళు మంచిగానే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను నేను. ప్రయత్నం అయితే జరుగుతుంది. జేసీబీ వచ్చింది. ఇప్పుడు జేసీబీ ర్యాంప్ ఒకటి దొరికింది మనకు. ఆ ర్యాంప్ ద్వారా సామాన్లన్నీ జరుపుకుంటూ వాటర్ కి సపోర్ట్ తీసుకుంటూ లోపల కొనికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుని దయ వాళ్ళు బతకాలని కోరుకుంటున్నాం. సుమారుగా 34 ఉన్నారని చెప్పి సమాచారం ఇక్కడ ఉన్న వాచ్మెన్లతో ఇంకా తెలియదు. ఇంకా కరెక్ట్ బచ్చా ఫర్నిచర్ సుమారుగా 12 नहीं भैया नहीं हुआ सर।
नहीं भैया नहीं वो सॉरी బచ్చా ఫర్నిచర్ సుమారుగా 12 గంటల టైంలో వచ్చింది ఫస్ట్ బాగా ఒక రాగానే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అరకిలికి వచ్చినాం మేము అది వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మటుకు ఎంప్లాయీస్ అందరూ బయటకు వచ్చేసారు ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళంతా మొత్తం బయటకు వచ్చేసారు కానీ కింద సిల్లార్లు ఎవరైతే వాచ్మెన్ ఫ్యామిలీస్ కానీ తర్వాత కొందరు సిల్లార్లో పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు కింద ఉండిపోయారు అంటే వాళ్ళు పొగ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు బయటికి రానికి యాక్సెస్ దొరకలే వాళ్ళకి ఇక దానివల్ల వాళ్ళు అక్కడే ఉండిపోయినట్టు అనిపించింది సో కొంచెం ఫైర్ ఇంజన్స్ కూడా చాలా లేట్ వచ్చినాయి దాంతోపాటు ఫైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ దగ్గర ఏవైతే పబ్లిక్ ను అంటే ప్రజలకు కాపాడాల్సిన ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అంటే వాళ్ళకు మంటలు కూడా వెళ్ళేటటువంటి డ్రెస్సెస్ ఉంటాయి కొన్ని అలాంటి డ్రెస్సెస్ ఎవరు లేవు వీళ్ళ దగ్గర తర్వాత వాళ్ళ ఏదైతే వేసుకున్న ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని ఒక 10 minutes కన్నా ఎక్కువ పోలేకపోతున్నారు ఆ గేట్ మధ్యలో ఉందని చెప్పేసి గేట్ లాక్ ఉందని చెప్పేసి ఆ గేట్ ఓపెన్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఒకవేళ గేట్ ఓపెన్ చేసినట్టు 2-3 గంటల ముందు లోపల ఉన్న వాళ్ళు మేబీ మనం బచాల్సింటాము ఇంకా ఇప్పటికి కూడా తెలియదు వాళ్ళు మంచిగానే ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను నేను ప్రయత్నం అయితే జరుగుతుంది జేసీబీ వచ్చింది ఇప్పుడు జేసీబీ ర్యాంప్ ఒకటి దొరికింది మనకు ఆ ర్యాంప్ ద్వారా సామాన్లన్నీ జరుపుకుంటూ వాటర్ కి సపోర్ట్ తీసుకుంటూ లోపల కొనికి ప్రయత్నం చేస్తున్నాం దేవుని దయ వాళ్ళు బతకాలని కోరుకుంటున్నాం సుమారుగా 34 ఉన్నారని చెప్పి సమాచారం ఇక్కడ ఉన్న వాచ్మెన్లతో ఇంకా తెలియదు ఇంకా కరెక్ట్ బచ్చా ఫర్నిచర్ సుమారుగా 12 नहीं भैया नहीं वो सॉरी ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అసలు ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? అప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భవనంలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? మానస, ఏదైతే మొత్తానికి మధ్యాహ్నం నుంచి కూడా పోలీసులు, హైడ్రాకు సంబంధించిన ఫైర్ అధికారులు దీనికి సంబంధించి మొత్తం కూడా కంట్రోల్ చేసేందుకే మొత్తం ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నాంపల్లి అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో ఫర్నిచర్ షాప్ లో, అది మెయిన్ గా 4 ఫ్లోర్లకు సంబంధించి మంటలు కూడా పూర్తి స్థాయిలో వ్యాపించినాయి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఇంకా 2 గంటల వరకు పట్టే అవకాశం ఉందని చెప్పి సిపి సజ్జనార్ కూడా వెల్లడించడం జరిగింది. జాయింట్ సిపి ఇక్బల్ కూడా అక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు. దానికి సంబంధించి ఏదైతే మంటలు ఆర్పటానికి కావచ్చు, లేదంటే సెల్లార్ లో ఉన్నటువంటి 6 వరకు ఉన్నారని అధికారికంగా తెలుస్తుంది. ఇక ఫర్నిచర్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓనర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని మొత్తం కూడా ఎంతమంది ఇంకా వర్క్ చేస్తున్నారు ఏంటి అనే అంశాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నారు. సో మొత్తం కూడా ఆర్డీఓ కూడా అక్కడే ఉండి మొత్తం కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మరో కోణం చూస్తున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే బిల్డింగ్ ఉందో 1960s అప్పుడు నుంచి కట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొన్ని వివాదాలు నెలకొన్నాయి. వివాదాలకు సంబంధించి కేసు కూడా నడుస్తుంది. సో ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి బిల్డింగ్ కూడా పర్మిషన్ లేకుండా నడిపిస్తున్నారని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా తేలినటువంటి దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం చూసాము. మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి పిల్లల ఫోన్లు ఎవరైతే సెల్లార్ లో ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఫోన్లు కూడా రింగ్ అయినాయి. తర్వాత ఫోన్లు కూడా రింగ్ అవ్వట్లేదు అని చెప్పడంతో కొంత దీనికి సంబంధించి రిస్కీ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని కొంత వేగవంతం చేశారు అని కూడా చెప్పుకోవచ్చు. రోబోటిక్ సహాయంతో కూడా లోపలికి దానికి సంబంధించి కూడా మొత్తం ఏదైతే విజిబిలిటీ ఉందో దానికి సంబంధించి మనుషులు వెళ్ళటానికి లోపలికి వెళ్ళటానికి మాత్రం విజిబిలిటీ అనేది 0 లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. పొగ మెయిన్ గా ఫర్నిచర్ షాపు వుడ్ తో ఎక్కువగా ఉంటుంది. సో దాని వల్ల పొగ మొత్తం కూడా వ్యాపించింది. సో ఆ పొగ కంట్రోల్
దానికి సంబంధించి లోపలికి వెళ్ళి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లలను రక్షించడమే టార్గెట్ గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆన్ లో ఉంది. సో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిన కాడి నుంచి కొంత అధికారులు కూడా టెన్షన్ నెలకొంది. వాళ్ళందరూ కూడా ఏదైతే లోపల ఉన్నారో వాళ్ళందరినీ బతికియటమే లక్ష్యంగా మొత్తం టీం అంతా కూడా ఒకటై మొత్తం కూడా వర్క్ చేస్తున్న నేపథ్యం అయితే చూసాము. మొత్తం మీద అయితే ఇంకా దాదాపుగా 2 గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ని ఫ్లోర్లకు కూడా దీనికి సంబంధించి మంటలు అనేవి కూడా వ్యాపించినాయి. మెయిన్ అక్కడ ఎక్కువ ఫైర్ ఇంజిన్స్ లోపలికి వెళ్ళటానికి స్పేస్ లేదు. రోడ్డు అనేది చిన్న రోడ్డు కావడంతో ఏదైతే అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. సో ఇదే సిటీలో ఎక్కువ సార్లు ప్రమాదానికి సంబంధించిన మృతుల సంఖ్యను ఎక్కువగా పెంచడానికి మెయిన్ ఏదైతే ఈ సంబంధించి అక్రమార్కులు కట్టేటువంటి ఈ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాల లోపలికి ఏదైతే ఫైర్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళడానికి వీలుబాట్లు లేని నేపథ్యంలో ఎంత కూడా ఎక్కువసేపు పట్టే పరిస్థితి అయితే జీహెచ్ఎంసీ పరిధిలో చాలా సార్లు చూసాం. సో అదే తరహాలో ఇప్పుడు నాంపల్లి ఏదైతే ఫర్నిచర్ షాప్ ఫైర్ అయిందో అక్కడ కూడా అదే పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ స్థానికులందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. అక్కడైతే ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చిన వాచ్మెన్ పిల్లలు సెల్లార్లో ఉన్నారు. ఫస్ట్ 5 ఫ్లోర్లకు సంబంధించి సెల్లార్లోనే మంటలు వ్యాపించినాయి. సో మొత్తం మీద వాళ్ళంతా బతికితే చాలు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కుటుంబం అయితే భావిస్తున్న నేపథ్యం. అక్కడ చిన్న పిల్లల్ని అక్కడ పెట్టేసి వాళ్ళు వేరే పనికి పేరెంట్స్ వెళ్ళినట్టుగా కూడా అక్కడ స్థానికులు చెబుతున్నారు. అక్కడ పోలీసులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు 9 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ బతకాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి మనం చూసాం. మానస, అయితే రామకృష్ణ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది అనుకోవచ్చు? సిపి సజ్జనార్ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇదేదైతే కంట్రోల్ అవుతుందో కంట్రోల్ తర్వాత దానికి సంబంధించి కూడా మొత్తం కూడా ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సో ఒక అంచనా వేస్తాం. ఇప్పటి వరకైతే ఆ దృష్టి లేదు. ఇప్పుడు ఆ మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటలను ఆర్పే అందుకే దానికి సంబంధించి ఏదైతే టెక్నికల్ గా లేటెస్ట్ టెక్నికల్ గా సంబంధించి అన్ని కూడా టెక్నాలజీని వాడుతున్నాము. సో ఆర్పేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ ఆస్తి నష్టము లేదంటే ఏ విధంగా అయింది, ఎలక్ట్రానిక్ ఏదైతే కరెంట్ షాక్ వల్ల అయిందా లేదంటే ఇంకేమైనా పెట్రోల్ వల్ల అయిందా ఏంటనేది మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తాం. సో ప్రస్తుతానికైతే మంటలు ఆర్పటానికే ప్రయత్నం చేస్తున్నామనే సిపి కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడటం జరిగింది. మానస, ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.